అందరికీ వెల్కమ్ టు రెడ్ బిల్ 929. సో ఏంటి ఈరోజు ఈ వ్లాగ్లో అనుకుంటున్నారా? మొన్న చెప్పినా కదా 9 మందికి వాయినాలు అయితే ఇస్తా అని చెప్పి. సో నాకు కొంచెం వీలు కాలేక నేనైతే ఎడిట్ అయితే చేయలేకపోయినాను. సో అందుకని ఇప్పుడు అయితే ఎడిట్ చేసి మీకైతే ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే వచ్చేటట్టు అయితే నేనైతే ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే మా బబ్బీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. సో వచ్చేసి అక్క వాయినాలకైతే రండి, వాయినం ఇస్తున్నా, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, కంపల్సరీ రండి అక్క అని చెప్తే అక్క ఇప్పుడే వరకు వెళ్ళి ఇప్పుడే వచ్చేసింది అనమాట. సో అందుకనే కంపల్సరీ వస్తా అని చెప్పేసరికి నేనైతే వచ్చేస్తున్నా, ఇంకా వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళి ఇంకా వేరే వాళ్ళకి 9 మంది కదా, సో అందుకని చెప్పడానికైతే 9 మంది అయ్యేటట్టు అయితే చెప్పడానికైతే వెళ్తున్నాను. సో ఇక్కడ ఈ అత్తమ్మ అయితే హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలీదు. సో అందుకని మళ్ళీ అత్తమ్మ దగ్గరికి వచ్చి అత్తమ్మ వచ్చిందనేసి కనిపించేసరికి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి చెప్దామని అయితే ఇటైతే వచ్చాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న అత్తమ్మ వాయినాలకి అయితే రండి అని చెప్పిన నేనైతే. సో సరే వస్తా అని చెప్పింది. సో అక్కడ నుంచి నాకు వరుసగా అమ్మమ్మ అవుతుంది. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, లేదు అనేసి అన్నాడు. సో అక్కను లేదు అంటే నేనేం చేసిన అంటే వాళ్ళు లేరు, పనికి వెళ్ళిర్రు, ఇంకా రాలేదు అని చెప్పిండు తాత. సో అక్కడ నుంచి నేనైతే వేరే మా ఇంకొక అమ్మమ్మ అవుతుంది, సో ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా అనమాట. వాయినాలకి రండి అమ్మమ్మ అని చెప్పేసి వచ్చేసిన అనమాట. సో అమ్మమ్మ అయితే లోపల ఉన్నది, కోతుల బాధకి డోర్లు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంకా డోర్ అయితే పెట్టుకొని లోపల అయితే ఉన్నది. సో కంపల్సరీగా వస్తానని అయితే చెప్పింది. సో ఇంకా వాయినాలకు అయితే రండి అమ్మమ్మ అని చెప్పిన. సో సరే వస్తా అని చెప్పింది. సో అక్కడ నుంచి చెర్రి వాళ్ళ ఇంటికి అయితే 3 times వెళ్ళిన, బట్ అత్తమ్మ అయితే లేదు. ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటున్నారా? ఎక్కడికి లేదు, అత్తమ్మ అయితే వర్క్ అయితే వెళ్ళిందనమాట. సో ఫైనల్గా అయితే అందరు అయితే వచ్చేసారు. సో వచ్చేసినాక మనమైతే ఏం చేయాలి, ఇంకా రెడీ అయితే చేయాలి కదా. సో స్టార్ట్ అయింది, ఆల్రెడీ అన్నీ రెడీ పెట్టుకున్నాను. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. బబ్బీ వాళ్ళ మమ్మీ సో ఇంకా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టాలి, అవునా కదా. సో కంపల్సరీగా పసుపు పెట్టాలి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకొని పసుపు బొట్టు ఇస్తున్నాం అంటే ఫస్ట్ అయితే మనమైతే ఇదైతే చేసుకోవాలి. సో ఇంకా అందరికైతే కాళ్ళకైతే పసుపు పెట్టేసిన. సో ఇంకా కుంకుమ అండ్ గంధం అండ్ పువ్వులు వీళ్ళకైతే ఇచ్చేసి, అవునా కదా. అండ్ కుంకుమ పసుపు 2 కలిపి తాలిబొట్టుకు పెట్టాలి కదా. సో అందుకని వాళ్ళే పెట్టుకుంటారు, మనం మిక్స్ చేసి పెడితే, అంతేనా కదా. సో మీరు కూడా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇలా మీ ఇంట్లో ఏమంటారు బయట 9 మంది కానీ 5 మంది కానీ మీకు వీలైనంత మాత్రాన ఇసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట. సో నేనైతే అందరికైతే బొట్లు పెట్టేసిన. సో మా అత్తమ్మతోటి అయితే 9 మంది అయితే అయ్యారు. సో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. న్యూ హౌస్లో వరలక్ష్మి వ్రతం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాది నేను బొట్టు పెట్టుకున్నా, మా అత్తమ్మది బొట్టు పెట్టుకుంది. చాలా అంటే చాలా కామెడీ చేశారు ఇక్కడ. ఫుల్ అంటే ఫుల్ నవ్వు వచ్చిందనమాట. సో ఇంకా ఏమంటారు ఇంకా వాయినాలకైతే అన్నీ రెడీ పెట్టేసిన. సో ఇంకా అందరికీ పసుపు కుంకుమ అండ్ ఇవైతే ఇచ్చేసిన అనమాట. సో ఫ్లవర్స్ కూడా ఇచ్చేసిన. మరి నీకు లేదు అనేసి మా అత్తమ్మ అయితే పెట్టేసింది అనమాట ఫ్లవర్. సో చూస్తున్నారు కదా. ఇంకా సో ఏంటంటే మనం ఇలా 9 మందికి కానీ 11 మందికి కానీ ఇలా ఇస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము న్యూ హౌస్లో. ఇది వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోవాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో చూస్తున్నారు కదా. అండ్ బ్యాంగిల్స్ కూడా ముత్తైదులకైతే ఇలా అయితే ఇచ్చిన అనమాట నేనైతే బ్యాంగిల్స్. సో 9 మంది వచ్చారు కాబట్టి 9 మందికి ఇలా అయితే బ్యాంగిల్స్ అయితే పెట్టినా అనమాట నేనైతే. సో మీరు కూడా నా వీడియో అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా చేసుకునే ముందు నేను ఇది చెయ్యలేదా అనిపిస్తుంది. సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చేసుకుంటే మనకైతే. సో ఇంకా అందరికైతే గాజులు అయితే పెట్టేసిన, మా అత్తమ్మకు కూడా గాజులు అయితే పెట్టేసిన అనమాట. సో చూస్తున్నారు కదా. మా అత్తమ్మ అయితే ఎందుకులే వద్దు అలా అన్నది. సో అలా అనొద్దు, వద్దు అని, ముత్తైదు గాజులు కదా, సో అలా వద్దు అనొద్దు. సో ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా గాజులు అయితే అందరికీ పెట్టేసి ఇంకా పసుబొట్టు అయితే ఇవ్వడం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇదైతే. సో మా అత్తమ్మ పెద్ద అనేసి మా అత్తమ్మకైతే ఇవ్వమని చెప్పారు. సో అందుకని ఫస్ట్ అయితే మా అత్తమ్మకైతే ఇద్దామనేసి అనుకున్నాను. సో ఇంకా మా అత్తమ్మకి ఇచ్చినాక వీళ్ళకైతే ఇచ్చేసిన అనమాట. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకుంటా.
సో చూస్తున్నారు కదా, ఇంకా ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే మా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇది ఏంటంటే చిన్న పెద్ద లేకుండా మనమైతే కాళ్ళు అయితే మొక్కించుకోవాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి, అంతేనా కాదా. సో బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే, సో మా అత్తమ్మ అయితే వర్క్ అయితే వెళ్ళేసి వచ్చింది, మా చిన్నత్తమ్మ అనమాట. సో వర్క్ అయితే వెళ్ళేసి వచ్చినాక నేనైతే పైకి రాలేను, నాకు కిందనే ఇవ్వు అనేసి నేను ఈడ కూర్చుంటా వాళ్ళకందరికి ఇచ్చేదాకా అనేసి అన్నది. సో ఇంకా కిందికైతే వచ్చేసి అన్ని కిందికే తీసుకొచ్చి ఇచ్చేసిన అనమాట అత్తమ్మకి. సో ఈ అత్తమ్మ అయితే అందరికంటే లాస్ట్ వచ్చింది. సో లాస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా పసుపు అయితే కాళ్ళకైతే పసుపు అయితే పెట్టిన. మా అత్తమ్మ అంటుంది వీడియో ఎందుకు తీస్తున్నా అనేసి. వీడియో అయితే మిస్ చేయొద్దు కదా, మీకు కూడా ఎంతమందికి ఇచ్చినా తెలియాలి కదా. సో నేను ఎలా చేసుకున్నా అనేసి మీకైతే చెప్పినా కదా. వాయినాలు అయితే వీడియోలు అయితే కంపల్సరీ వరలక్ష్మి వ్రతం చేసుకుంది కంపల్సరీ వస్తుంది వీడియో అనేసి అయితే చెప్పినా కదా. సో వీడియో అయితే వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆద్వి అయితే అటు ఇటు తిరగడానికి అయితే వెళ్ళింది. సో ఇంకా మా ఆద్వి అయితే అటు ఇటు వెళ్ళింది. సో ఇంకా మా ఆద్విని అయితే పిలిపించేసి ఇంకా నేనైతే కాళ్ళకైతే పసుపు పెట్టేసి, సో ఇంకా అత్తమ్మకును ఆద్వికి ఇద్దరికైతే కలిపి అయితే పసుపు బొట్టు అయితే ఇద్దామనేసి ఇంకా ఇచ్చిన అనమాట. సో చూస్తున్నారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం రీసౌండ్ వస్తుంది ఏంది అనుకుంటున్నారా, ఏం లేదు, నేను న్యూ హౌస్లో ఇదైతే బెడ్రూమ్లో అయితే చేస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందుకని ఇలా రీసౌండ్ అయితే వస్తుంది కొంచెం. సో ఇంకా వాయినాలు అయితే ఇద్దాం అనేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే మా అత్తమ్మకి అయితే వేసుకోమంటున్నాను, నేనైతే వేసుకుంది. సో ఇంకా వాయినం అయితే ఇచ్చేసిన అనమాట. సో చూస్తున్నారు కదా, బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నా మా అత్తమ్మదైతే. సో ఇంకా ఇదైతే వెళ్ళే ముందు నేనైతే వెళ్తున్నా అని చెప్పింది. సో ఇంకా ప్రసాదం పెట్టించేసి సరే అత్తమ్మ వెళ్ళండి. సో ఇంకా ఈ అమ్మమ్మ వాళ్ళు కూడా ఏమంటారు పనికైతే వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో అందుకనేసి కొంచెం లేట్గా అయితే వచ్చేసింది. సో ఇంకా నేనైతే పసుపు అయితే కాళ్ళకైతే పసుపు పెట్టేసిన అనమాట. సో అమ్మమ్మకి మనమైతే అంటే అందరు పెట్టుకున్న పసుపు అయితే నేను పెట్టలేదనమాట, సపరేట్ కలిపి పెట్టేసిన అనమాట. సో ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా వాయనం అయితే ఇచ్చేసిన అనమాట. సో మా పిన్ని కూడా వచ్చింది. సో మా పిన్ని అయితే నేనైతే వీడియో తీయలేదు, అప్పటికి డ్రెస్ చేంజ్ చేసిన అనమాట. సో ఇంకా తీయలేదనమాట. సో అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఎవ్రీ వన్. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకుందాం. సో ఇంకా వాయనం అయితే ఇచ్చేసిన అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా వాయనం అయితే ఇచ్చేసిన. సో ఏంటంటే ఇప్పుడు ఇంకా బ్లెస్సింగ్ తీసుకుంటా అనేసి ఇంకా ఒక బ్లెస్సింగ్ అయితే తీసుకున్నా అనమాట. చూస్తున్నారు కదా. సో ఆగమ్మమ్మ ఎళ్ళకు ఉండు అని చెప్పేసి ఇంకా ప్రసాదం అయితే ఇచ్చేసిన. సో అందరికైతే వాయినాలు అయితే ఇవ్వడం అయితే అయిపోయింది. సో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.